మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి 30 మందిని తీసుకుని పార్టీ నుంచి బయటికి వెళ్తున్నాడన్నారు. అతి త్వరలోనే ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నాడంటూ హాట్ కామెంట్స్ చేశారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని రాహుల్, రేవంత్ ఇద్దరు మాట తప్పారంటూ ఫైర్ అయ్యారు. మంత్రి మొన్న కూతురు ఇంటర్వ్యూ ఇస్తుంది. మా అమ్మ పోయి సీఎం వెళ్తామంటే ఇట్లా ఆకుతి చేసినట్టు తీసేస్తున్నాడు. ఈ బీసీ మంత్రి ఒక టెర్రర్ ఆమె అందరూ తెలుసు. ఫోటో ఈ వరగా చదువుకుంటుంది. అట్లాంటి వాళ్ళకి గది లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మనుషులకు ఏమీ న్యాయం జరుగుతుంది. ఇదేం వ్యవస్థ. ఈ మంత్రులను అవినీతి మంత్రులు తక్షణమే పత్రం ఇవ్వాలి. డిమాండ్ ఏంటంటే తెలిసినాక నీకు అవినీతి చేస్తున్నాడు, పర్సెంటేజ్ తీసుకున్నాడు, డిస్మిస్ అయ్యి ఓవరాల్ బాధ్యత ముఖ్యమంత్రి కదా. వాళ్ళలో వాళ్ళు చాటింగ్ చెప్పుకొని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా ఎందుకు మాడపడతారు, ఎందుకు మాడపడతారు. మీరు గెలిపించింది నీవు ఏదో ఉద్ధరిస్తున్నారు గెలిపించింది, కానీ వీళ్ళ కరప్షన్ కోసం వీళ్ళు పెట్టుకునేది కాదు కదా వ్యవస్థలో. కాబట్టి అది కూడా డిమాండ్ చేస్తున్నారు. అవినీతి పరులైన మంత్రులను అందులో మనవాళ్ళున్నా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దీపాలి కొత్త పెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమకారులు గౌరవించి ఉద్యమంలో గోడెమ్మరు రాజగోపాల్ ఉద్యమకారులే. నాకు తెలిసి నేను టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు కేసీఆర్ పోగానే అబ్బా నమస్తే